హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే అవిసె గింజలతో చేసుకునే ఒక మంచి హెల్తీ రెసిపీని చూద్దాము. ఇలా అవిసె గింజలతో చేసుకొని రోజు ఒక లడ్డు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు కూడా చాలా ఒత్తుగా వస్తుంది. జుట్టు రాలుతుందని బాధపడేవారు ఇలా అవిసె గింజలతో ఈ విధంగా చేసుకొని రోజు ఒక లడ్డు తిన్నట్లయితే క్రమంగా జుట్టు ఊడడం అనేది చాలా తగ్గుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తప్పకుండా తినవలసిన రెసిపీ. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు అవిసె గింజలను వేసుకోవాలి. వీటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే ఇవి మాడిపోతాయి, లోపలి వరకు ఫ్రై అవ్వవు. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా చిటపటమంటూ ఉంటాయి, నువ్వులలాగా పైకి ఇలా చిట్లుతూ ఉంటాయి. కాబట్టి మూత పెట్టి ఇలా నిదానంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా 1/2 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను కూడా మాడిపోకుండా చిన్న మంట మీద నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఇలా తీసేసి ప్లేట్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత 1/2 కప్పు వరకు బాదం జీడిపప్పులను వేస్తున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వీటిని కూడా బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత నువ్వులను తీసుకోవాలి. 1/2 కప్పు నువ్వులను తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చిటపటమని చిల్లుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్లేట్ పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ నువ్వులు వేగిన తర్వాత వీటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకొని వీటన్నింటినీ పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇలా కప్పు రాగి పిండిని వేసుకోవాలి. మీరు ఈ రాగి పిండికి బదులు గోధుమ పిండినైనా వాడచ్చు. ఇక్కడ మనం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి ఇలా నేను ఇక్కడ రాగి పిండిని వాడుతున్నాను. నెయ్యిలో ఈ పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ చల్లారనివ్వాలి. చూడండి, ఇలా అన్నీ చల్లారిన తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా ఈ పప్పుల వరకు మాత్రమే ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు రాగి పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత మనం అవిసె గింజలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ కొంచెం జిగురుగా ఉన్న బెల్లం వాడినట్లయితే ఈ లడ్డూలు చేయడం చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటన్నింటినీ ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ మనం జిగురుగా ఉన్న బెల్లం తీసుకున్నాం కాబట్టి ఈ లడ్డూలు చేయడం అనేది చాలా ఈజీగా వస్తుంది. మీరు మామూలు బెల్లం వాడినట్లయితే నెయ్యిని కాస్త ఎక్కువగా వేసుకొని లడ్డూల్లా చేసుకోవచ్చు.
చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి అన్ని లడ్డూలు చాలా బాగా వచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఒకసారి చేసుకొని పెట్టుకున్నట్లయితే ఇవి నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో హెల్తీ అయిన ఈ లడ్డూ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.